గరుడ పురాణము అధ్యాయం 3 పారాయణం తాడూరి కపిల. నానా యమయాతనలు. గరుత్మంతుడు అడుగుతున్నాడు, ఓ విష్ణుమూర్తి, యమలోకానికి పాపాత్ముడు వెళ్ళే భయాన్ని కలిగించే మార్గం దాటాక యమపట్టణంలో ఎటువంటి కష్టాలు సంభవిస్తాయో చెప్పవలసింది. విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఓ గరుత్మంతుడా, యమలోకంలో ఉండే నరకాలు మొదలు నుంచి చివరిదాకా ఎలా ఉంటాయో పూర్తిగా చెప్తాను. అవి వింటేనే భయం కలుగుతుంది. బహుభీతి అనే పట్టణం దాటితే దాని తర్వాత 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంటుంది. అది చాలా గొప్పది. యముడి బాధలచే హాహాకారాలు చేసే జీవులున్న యమపట్టణాన్ని చూస్తే పాపాత్ముడు దుఃఖిస్తూ ఏడుస్తాడు. అప్పుడు యమపట్టణ దక్షిణ ద్వారంలో కాపలా ఉండే ధర్మధ్వజుడనే ద్వారపాలకుని దగ్గరకు వెళ్ళి చెప్పారు. అదిగో అప్పుడు ద్వారపాలకుడు వాని మంచి చెడ్డ అంతా చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అలా విన్నాక చిత్రగుప్తుడు వాని వృత్తాంతాన్ని అంతా యమధర్మరాజుతో చెప్తాడు. యమధర్మరాజు నాస్తికులైన వాళ్ళుంటే వాళ్ళు ఏ ఏ పాపాలు చేశారో తెలుసుకుంటాడు. చిత్రం ఏమిటంటే యమధర్మరాజు తాను అన్నీ తెలిసినవాడైనప్పటికీ వాళ్ళ పాపాల గురించి చిత్రగుప్తున్నే అడుగుతాడు. చిత్రగుప్తుడు తాను తెలుసున్నవాడైనప్పటికీ శ్రవణుని అడుగుతాడు. శ్రవణుడు ఎవరో కాదు, బ్రహ్మదేవుని కుమారుడు. వారు స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనే 3 లోకాల్లో సంచరించేవారు. అంతేకాదు, వారు ఎక్కడో దూరంగా ఉన్న వార్తలను కూడా తెలుసుకునే జ్ఞానం గలవారు. ఆ శ్రవణుల భార్యలను ప్రత్యేకమైన పేర్లు కలిగి జ్ఞానం మొదలైనవి కలిగి ఉంటారో అదేవిధంగా దూరమైన విషయాలను కూడా వినగలిగేవారై ఉంటారు. అంతేకాదు, ఆ మహిళల సంగతులన్నీ తెలుసుకోదగిన సమర్థులు. శ్రవణులు అనబడే స్త్రీలను, పురుషులను లోకంలో మనుష్యులు గోప్యంగా గాని ప్రత్యేకంగా గాని దేన్ని చెప్తారో దేనిని చూస్తారో దాన్నంతా తెలుసుకుని చిత్రగుప్తునితో చెప్తూ ఉంటారు. ఆ శ్రవణులు యమధర్మరాజు యొక్క భటులు. మనుష్యులు మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత చేయబడ్డ మంచి కానీ చెడ్డ కానీ సర్వం నిజానిజాలు తెలుసుకునే సమర్థులవుతున్నారు. మానవులు, మృగాలు, పక్షులు మొదలైన సర్వ జీవరాశులకును ప్రభువులైన ఆ శ్రవణులు ఎప్పుడూ నిజాన్నే చెప్తారు. పూర్వం చెప్పబడ్డ దూర వస్తువుల పరిజ్ఞానం మొదలైన శక్తులు కలవారై జంతువుల, మనుషుల యొక్క మంచి చెడ్డలను ఉన్నదున్నట్లు చెప్తుంటారు. వ్రతాల వల్ల, దానాల వల్ల ఎప్పుడూ నిజం చెప్పే శ్రవణులని ఆనందింపజేస్తే ఆ శ్రవణులు మంచివారై అతనికి స్వర్గం గాని మోక్షం గాని ఇవ్వగలిగేవారవుతారు. శ్రవణులు నిజమే చెప్తారు. నిజాలను చెప్పి దుఃఖాలని కలిగిస్తూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్నిదేవుడు, ఆకాశం, భూమి, నీరు, ఆత్మ, యమధర్మరాజు, పగలు, రాత్రి, ఉదయం, సాయంకాలాలు, 2 సంధ్యలు, ధర్మం, ప్రపంచంలో మనిషి చేసే ప్రవర్తనను తెలుసుకుంటూ ఉంటారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, శ్రవణులు, సూర్యులు మొదలైన వారంతా వాని శరీరాన్ని ఆశ్రయించి ఉన్న పాప పుణ్యాలని తమ తమ అసలు ప్రదేశాలలో ఉన్నవారై చూస్తూ ఉంటారు. యమధర్మరాజు ఈ విధంగా సమస్తమైన వారి వల్ల పాపాత్ముడు పాపాలని నిశ్చయించి వారిని పిలిచి భయంకరమైన స్వరూపాలని వారికి చూపిస్తూ ఉంటాడు. దండహస్తుడు పెద్ద శరీరం ఉన్నవాడు, దున్నపోతు వాహనం వాడు, ప్రళయకాలంలోని మేఘంలా గర్జించే కంఠం కలవాడు, చూస్తే నల్లని కాటుక పర్వతంలా ఉండేవాడు, మెరిసే ఆయుధాలున్నవాడు, 32 చేతులవాడు, 3 ఆమడల పొడవు కలవాడు, దిగుడు బావుల్లాంటి కళ్ళున్నవాడు, భయం కలిగించే కోరలున్న ముఖం కలవాడు, ఎర్రని పొడవైన ముక్కున్నవాడైన యమధర్మరాజును చూచి పాపాత్ములు గడగడలాడిపోతారు. చిత్రగుప్తుడు కూడా భయంకరంగానే ఉంటాడు. అతనెప్పుడూ మృత్యుజ్వరంతో ఉంటాడు. యమధర్మరాజే కాదు, యమదూతలు కూడా భయంకరంగానే ఉంటారు. దానాలు, ధర్మాలు అవి ఇవి ఏమీ చేయని పాపాత్ములు అయిన దుర్మార్గుడు యమధర్మరాజును చూసి భయంచే వణికిపోతూ ఔరా ఎంత కష్టం వచ్చిందని ఏడుస్తుంటాడు. తర్వాత పాపకర్మల గురించి విచారపడేవారు, ఏడ్చేవారు అయిన వాళ్ళందరితోటి యమధర్మరాజు ఆజ్ఞానుసారంగా చిత్రగుప్తుడు ఇలా చెప్తున్నాడు. ఓ పాపాత్ములారా, మీరు మిక్కిలి పాపాలు చేశారు. మీరు జ్ఞానం లేని మనుషులు, చెడ్డవాళ్ళు. స్నేహం బట్టి కామం, క్రోధం, లోభం మొదలగు గుణాలు కలవారై పాపం చేశారు. కాబట్టి ఇటువంటి దుఃఖం సంభవించింది. ఓ జనులారా,
లోగడ మీరెంత ఎంత సంతోషంతో పాపాలు చేశారో అలాగే ఇప్పుడు నరకాలని కూడా అనుభవించండి. మీరు పారిపోయినా తప్పించుకోలేరు. ఓ నరులారా, మీరు ఎక్కువగా ఏ పాపం చేశారో ఆ పాపం మీకు ఎక్కువ దుఃఖాన్ని కలిగించే కారణం అవుతుంది. అందరి ఎడల సమంగా ప్రవర్తిస్తాడు కనుకనే యమధర్మరాజుని సమవర్తి అన్నారు. పక్షపాతం లేకుండా శిక్షలు వేస్తాడు. యమధర్మరాజు వేసే శిక్షల్ని ఏమీ అనుకోకూడదు. మనం చేసే పాపాల్ని అనుకోవాలి. ఓ పాపాత్ముడా, చాలా కఠినమైన భయంకరమైన నరకాలని పొందు అంటూ యమదూతలు దయారహితులై కొట్టి తీసుకుపోతుంటారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం నడిచే చంద్రుడు, ప్రచండుడు మొదలైన యమదూతలు పాపుల్ని అందరినీ ఒకే తాడుతో కట్టి నరకాలకి తీసుకుని పోతుంటారు. దారిలో అగ్నిహోత్రాలు, మండేది 5 ఆమడల పొడవున్న 5 ఆమడ వెడల్పు 1 ఆమడ ఎత్తుగల గొప్ప చెట్టుంది. పాపజీవులను గొలుసులచే కట్టి తలకిందులుగా పడవేస్తుంటే అక్కడ ఉన్న మంటలచే కాలుతూ ఉంటే ఏడుస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళని రక్షించే వాళ్ళెవరూ ఉండరు. ఒకవైపునున్న వేలాడే ఆ పాపుల్ని యమదూతలు కొట్టడం, ఇంకొక వైపున ఆకలి దాహాల వల్ల బాధపడడం. యమదూతలు ఆ పాపాత్ముల్ని ఎలా కొడతారంటే ఇనుప చువ్వల చేత, సమ్మెటల చేత, ఈటెలతో, గదలతో, రోకళ్లతో మాటిమాటికి బాగా కొడతారు. ఈ విధంగా కొట్టడం వల్ల వారు స్మృతి తప్పుతారు, మూర్ఛపోతారు. వాళ్ళు పడే బాధలకి యమదూతలకే జాలి వేస్తుంది. కొడుతూ తిడుతూనే అసలెందుకు ఈ పాపాలు చేశారు? వీలైన పుణ్యాలు చేయలేకపోయారా? అవకాశం ఉండి ఎవరికైనా త్రాగడానికి మంచినీళ్లు సైతం మీరివ్వలేదు. చూడండి ఎన్ని బాధలు పడుతున్నారో. పట్టెడన్నం అయినా ఇతరులకి పెట్టలేకపోయారు. అవకాశం ఉన్నప్పుడైనా చేయలేకపోయారు. తినే ముద్దలో సగం అన్నమైనా వైశ్వదేవం చేయకపోయారు. పితృదేవతలకి తర్పణం చేయలేకపోయారు. అంతెందుకు, మీరు ఎప్పుడైనా యమధర్మరాజుని, చిత్రగుప్తిని ధ్యానం చేశారు. ఓ మంత్రం చదివితే నరకం రాదు. పోనీ అలాంటి మంత్రాన్ని జపించారా? ఏం మంచి పనులు చేశారని కనీసం మంచి వాళ్ళకి సేవలైనా చేశారా? కాబట్టి మీ పాపాల్ని మీరు అనుభవించండి. ధర్మం చేయలేదు కనుకే మేము ఇలాగా మిమ్మల్ని కొడుతున్నాం. క్షమాపరాధం కురుతే భగవాన్ హరీశ్వరః వయంతు సాపరాధానాం దండదామిత దాజ్ఞయ. యమధర్మరాజంటే సాక్షాత్తు ప్రభువే. అతడే భగవంతుడు. జీవులు చేసిన పాపాల్ని క్షమించడానికి ఆయనే సమర్థుడు. యమధర్మరాజు శాసనం వల్ల ఈ బాధలు పడుతున్నారు. ఇలా చెప్తూనే వాళ్ళు కొడుతుంటారు. వాళ్ళు అలా బాధపడుతూ క్రింద పడిపోతూ ఉంటారు. కత్తుల్లాంటి ఆకుల మీద పడిన శరీరాలు గాయాలు కాగా కుక్కలు తింటుండగా ఏడుస్తుంటారు. యమదూతలు యమధర్మరాజు ఆజ్ఞల చేత అలా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ తప్పు లేదు. కొందరు పాపాత్ములు గొడ్డళ్లచే నరకబడుతుంటారు. కొందరిని రంపాలతో 2 ప్రక్కలుగా కోస్తుంటారు. కొందరు పాపుల్ని గొయ్యి తీసి లోతుగా పాతిపెట్టి తలలు కనబడేలా చేసి తలలని కొడతారు. కొందరు పాపాత్ముల్ని గానుగులో పెట్టి చెరుకు గడలా నలిపేస్తారు. కొందరు పాపాత్ముల్ని బాగా కాగే నెయ్యిలో, కొందరిని బాగా కాగే నూనెలో తోసేస్తారు. కొందరిని ఏనుగులచే త్రొక్కిస్తారు. కొందరిని నూతులో పడేస్తారు. కొందరిని పురుగులతో నిండిన గోతులలో పడేస్తారు. కాకులచే పొడిపింపజేస్తారు. ఇన్ని బాధలు పడుతున్న ఆ పాపాత్ములు వాళ్ళల్లో వాళ్ళు కొందరు ఒకళ్ళకి ఒకళ్ళు తారసపడినప్పుడు, నువ్వు నా దగ్గర కొంత డబ్బు తీసుకున్నావు, ఇవ్వలేదు అని అనడం ఉంది. పాపాత్ముల శరీరాల మాంసాలు తీసి యమదూతలు తిరిగి వాళ్ళకే తినడానికి ఇస్తుంటారు. యమదూతలు పాపాత్ముల్ని తామిశ్వరం మొదలగు నరకాల్లో వేస్తారు. ఒక నరకం కాదు, ఒక బాధ కాదు, నానా నరకాలు, నానా బాధలు. నరకాలు 1-2 కావు, 84 లక్షల నరకాలు ఉన్నాయి. వాటిలో మరీ దుఃఖాన్నిచ్చేవి 21 లక్షల నరకాలు ఉన్నాయి. చీకటి ఉన్న తామిశ్రం నరకం, ఇనుముతో సమానమయ్యే మేకులున్న లోహశంకు నరకం, మిక్కిలి దుఃఖకరమయ్యే మహారౌరవ నరకం, బూరుగు వృక్షాలు ఉన్న శాల్మలి నరకం, సామాన్య దుఃఖంనిచ్చే రహరవము నరకం, వాడిగల మొగ్గలు ఉన్న కుట్మలం నరకం, పాశాలు ఉన్న కాలశూత్ర నరకం, చీముతో కలిసిన మట్టి ఉన్న పూతి మృత్తికం నరకం, సమస్త జంతువులు ఉన్న సంఘాత నరకం, రక్తం వంటి బలం కలదై లోహితోదకం నరకం, విషంతో ఉన్న నవిషమ నరకం, మిక్కిలి తరింపజేసే సంప్రతాపన నరకం,
మిక్కిలి పీడాకారం ఉన్న మనోనిరయం నరకం, బాధాకారకాలకు కాకులు ఉన్న కాకోల నరకం, ప్రాణాన్ని కొంతవరకు కాపాడే సంజీవన నరకం, తరంగాలు లేని జలాలు ఉన్న అవీచి నరకం, చాలా దూరం కలదై ఉన్న మహాపథం నరకం, మిక్కిలి చీకటి ఉన్న అంధతామిశ్రం నరకం, కడవలు మొదలగు వానిలో నుండి వండబడతారు. మిక్కిలి తరింపజేసేది సంప్రతాపన నరకం, సూర్యతాపం ఉన్న తపనం నరకం, తీరుగా సార్థకనామాలు గలవియగు 21 నరకాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు పాపులు వాళ్ళ పాపాలకి తగిన నరకాల్లో ఉండి కల్పాంతం అయ్యేదాకా అనుభవిస్తుంటారు. నరకాలన్నీ క్రమంగా దాటి పరిశుద్ధుడై మళ్ళీ భూలోకంలో జన్మించడం జరుగుతుంది. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.